అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయవాదులు కంటిన్యూయస్‌గా 16 గంటల పాటు దీక్ష చేశారు. నిరసన దీక్ష. న్యాయవాది గౌతమ్ రాజు మీద సీఐ శ్రీకాంత్ యాదవ్ చేయి చేసుకున్నారు అని, ఆయన క్షమాపణలు చెప్పాలి అనే డిమాండ్ తోటి 16 గంటల పాటు. ఒకరిద్దరు కాదు, భారీ ఎత్తున న్యాయవాదులు అక్కడ కూర్చున్నారు. చివరికి 16 గంటల తర్వాత పోలీసులు, ఉన్నతాధికారులు వచ్చి సంప్రదింపులు జరిపాయి. అయినా వాళ్ళు వెనక్కి తగ్గలే. నేరుగా సీఐఏ ఆ నిరసన కార్యక్రమం దగ్గరకు వచ్చి, పోలీస్ స్టేషన్ దగ్గరకు ముందుకొచ్చి న్యాయవాదులకు క్షమాపణలు చెప్పడంతో ఆ నిరసన అయితే అక్కడితో ముగిసింది. సీఐ వచ్చే క్షమాపణలు చెప్పారు. అంతకుముందు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డులో ఏదో వాహనాల తనిఖీ సందర్భంగా సీఐకి న్యాయవాదికి మధ్య వాగ్వాదం. అందులో సీఐ న్యాయవాది మీద చేయి చేసుకున్నారు అన్నది మెయిన్ అభియోగం. దాని మీద విచారణ చేస్తాము అని చెప్పి అన్ని కోణాల్లోనూ మేము తెలుసుకుంటాం విషయాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన అవన్నీ మీరు చేయాలి. దానికంటే ముందు సీఐ క్షమాపణలు చెప్పాల్సిందే అని. వాస్తవానికి 10 నిమిషాలు, 5 నిమిషాలు ఒక ఆందోళన వచ్చేసి వాళ్ళు వెనక్కి తగ్గలే. 16 గంటల పాటు అలాగే కూర్చున్నారు. ఎవరు వచ్చి మాట్లాడినా వాళ్ళు నిరసన విరమించలేదు. చివరికి సీఏ వచ్చి క్షమాపణలు చెప్పేంత వరకు, రాత్రి తెల్లవారుజామున వరకు అదే నిరసన. తెల్లవారుజామున వచ్చి సీఏ వచ్చి క్షమాపణలు చెప్పేసరికి వాళ్ళేక అక్కడితో విరమించారు. ఇంకోసారి న్యాయవాదుల మీద ఇటువంటివి జరిగితే ఊరుకోమని అయితే చెప్పినట్టున్నారు.